బైక్ బుక్ చేసుకుని గ్లోబ్ మోటార్స్కి చేరుకున్న అభినవ్ లోపలికి వెళ్ళగానే షోరూమ్ మేనేజర్ ఎదురొచ్చాడు. అభినవ్ను చూసి, సార్ మీరు అని అడిగాడు మేనేజర్. అభినవ్ గట్టమనేని అని సమాధానం చెప్పాడు. అప్పటికే మేనేజర్కి బాలరాజు చెప్పి పెట్టడంతో, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను సార్, రండి సార్ అంటూ అభినవ్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. షోరూమ్ లోపల చాలా కార్లు డిస్ప్లేలో పెట్టారు. వాటిని దాటుకుని వెనక ఉన్న ఒక గ్యారేజ్కి తీసుకెళ్లి ఒక కారు చూపించాడు మేనేజర్. అది పైకి చూడ్డానికి వింటేజ్ మోడల్ కార్ లాగా కనిపించినా లోపల మాత్రం చాలా లగ్జరీగా కనిపించింది. నేను వెళ్ళి కార్ పేపర్స్ రెడీ చేస్తాను సార్, అప్పటిదాకా మీరు కారు చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్. అభినవ్కి ఆ కార్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనిపించింది. అంతలోనే హాయ్ అంటూ ఒక లేడీ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగిన అభినవ్ ఎదురుగా కనిపించిన అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు. ఆమె పేరు చాందిని, అనన్యకి బెస్ట్ ఫ్రెండ్. అక్రమ్ ఇచ్చిన పార్టీకి వెళ్లిన రోజే అక్కడ చాందిని పరిచయం అయింది. ఆమెని సడన్ గా అక్కడ కలవడం అభినవ్కి ఇబ్బందిగా అనిపించింది. అభినవ్ని చూసిన వెంటనే అప్పటిదాకా క్లిప్ పెట్టుకున్న హెయిర్ ని లూజ్ చేసుకుంటూ హీల్స్ సౌండ్ క్లియర్ గా వినపడేలా క్యాట్ వాక్ చేస్తూ అభినవ్ దగ్గరకొచ్చి, నువ్విక్కడేం చేస్తున్నావు, కొంపతీసి కారు కొంటున్నావు ఏంటి అని సరదాగా నవ్వింది చాందిని. ఆమె ఎవరో తెలియనట్టు నటిస్తూ, నేను మీకు తెలుసా, అయినా నేనేం కొంటే మీకెందుకు అని ప్రశ్నించాడు అభినవ్. కొంచెం కూడా తొణక్కుండా, ఏంటి నన్ను అప్పుడే మర్చిపోయావా, నేను అనన్య క్లోజ్ ఫ్రెండ్స్, ఐఎమ్ చాందిని, నువ్వు చాలా పూర్ అని అనన్య చెప్పింది, కానీ నీ మెమరీ కూడా పూర్ అనుకోలేదులే, అయినా నువ్వు ఈ లగ్జరీ కార్ షోరూంలో ఉండడమేంటి అని మెత్తగా మాట్లాడింది చాందిని. పూరైతే కారు కొనకూడదా, బై ది వే నేను మా బాస్ కోసం కారు కొనడానికి వచ్చాను అని అబద్ధం చెప్పాడు అభినవ్. అబద్ధం చెప్తే అతికినట్టుండాలి గురు అని చాందిని అనుమానంగా చూసింది. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అని బొకాయించాడు అభినవ్. నీ బిహేవియర్ చూస్తుంటే తేడాగా అనిపిస్తుంది, నేనిప్పుడే అనన్య కాల్ చేసి విషయం ఏంటో కనుక్కుంటాను అంటూ ఫోన్ తీయబోయింది చాందిని. ఆల్రెడీ అనన్య దృష్టిలో అభినవ్ బ్యాడ్ అయ్యాడు. ఆ ఒపీనియన్ మార్చుకోవాలని చూస్తున్న టైంలో లేనిపోని విషయాలు ఆమెకు తెలియడం అభినవ్కి ఇష్టం లేదు. అందుకే చాందినీని స్టాప్ చేస్తూ, ఇప్పుడు అనన్య కాల్ చేయడం ఎందుకు, తనేదో వర్క్లో ఉండుంటుంది, నీకేం కావాలో చెప్పు అని అడిగాడు అభినవ్. స్టైల్గా చేతులు కట్టుకుంటూ, నాకేం కావాలి అని అడిగావు కదా, నేను ఈ విషయం మర్చిపోవాలంటే నాకు ట్రీట్ కావాలి, నువ్విచ్చే ట్రీట్ని బట్టి ఇక్కడ జరిగింది అనన్యకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాను, ఏమంటావు అంటూ కంటి చూపుతోనే బెదిరించింది చాందిని. అభినవ్ ఆమెకు ఏదో చెప్పేలోపే మేనేజర్ వచ్చి కారుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తుంటే కారు నీదా నీ బాస్దా అని నాకు ఇంకా అనుమానంగానే ఉంది. ఒకవేళ ఈ కారు నీదే అనుకో, నీకెక్కడిది అని నేను ఆలోచించకుండా ఉండాలంటే నా డిమాండ్కి ఒప్పుకో, లేదంటే నీ ఇష్టం అంటూ అతనికి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా టక్కున కారెక్కి కూర్చుంది. చాందినితో వాదన అనవసరం అని భావించిన అభినవ్ కారెక్కి కూర్చున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న అభినవ్ని చాందిని సూటిగా చూస్తూ సైలెంట్గానే బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఈ పిల్లేంటి నన్ను తినేసేలా చూస్తుంది, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనే సినిమాలో హీరో పాడితే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటూ హోటల్ సఫైరా దగ్గర కార్ ఆపాడు. అంతలోనే అక్రమ్ నుంచి కాల్ వచ్చింది. కాల్ ఎత్తి హలో అనగానే, ఏమైంది టైగర్, అంతా ఓకేనా, నీ కార్ మన హోటల్ దగ్గరకు వచ్చినట్టుంది అని అనుమానంగా అడిగాడు. అంతా ఓకే, నేను నా ఫ్రెండ్తో వచ్చాను అని చెప్పాడు అభినవ్. అవునా, ఎలాగో వచ్చావు కదా, నా విజిటింగ్ కార్డ్ తీసుకుని వెళ్ళు, అదుంటే నీకెక్కడికి వెళ్ళినా VIP ట్రీట్మెంట్ లభిస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అక్రమ్. అప్పటికే లోపలికెళ్ళడానికి రెడీగా ఉన్న చాందిని, ఇంక వెళ్దామా అని అడిగింది. అభినవ్ తలగోక్కుంటూ, ఒక్క నిమిషం, నాకు చిన్న పనుంది, నేను వెళ్ళి చూసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి చకచకా లోపలికెళ్ళాడు. అభినవ్ ప్రవర్తనలో కొంత తేడా గమనించిన చాందినికి అతని మీద అనుమానం మరింత ఎక్కువైంది. చాందిని అనుమానం ఎక్కడికి దారితీస్తుంది? అభినవ్ రహస్యాన్ని చాందిని తెలుసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM.